అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కడపకి చేరుకుంది. వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు కూటమి నేతలు. కడప సభలో ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మాహే ఇది अर्पण का भूमि, तर्पण का भूमि, नंदन की भूमि, अभिनंदन का भूमि, इसके लिए मरेंगे और इसके लिए जिएंगे అని చెప్పి ఆయన ఈ దేశం కోసం ఆయన ప్రఖర దేశభక్తిని ప్రజల ముందు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది కవిత ద్వారా. ఆ విధంగా నెహ్రూకి గొప్ప సమాధానం చెప్పడంతో పాటు దేశవ్యాప్తంగా అనేక రకాల విషయాల కోసం పోరాటం చేశాడు. 1975 దేశానికి ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అన్ని శ్రేణుల్ని కూడా మనం మరొక స్వతంత్ర పోరాటం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి అద్భుత పోరాటం చేయడం జరిగింది. దాని కారణంగా ఆ రోజు నియంతృత్వ పోకళ్ళుగానే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తొలగించే ఒక అవకాశం ఏర్పడింది. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి నిలబడ్డారు. అవును, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ దేశానికి అవసరం. తప్పనిసరిగా అందరం కలిసి ఇవాళ దుష్ట కాంగ్రెస్ ని మనం ఓడించాలని చెప్పి కంకణం కట్టుకుని 1977లో ఆయన పార్టీ భారతీయ జనసంఘ్, దాని యొక్క గుర్తు జ్యోతి. ఇవాళ మనం దీపాన్ని ఆర్పేద్దాం. నిజంగా దీపాన్ని ఆర్పటం అంటే అశుభంగా మనం భావిస్తాం. దేశ కళ్యాణం కోసం మనం దీపాన్ని ఆర్పేద్దామని చెప్పి పార్టీని తీసుకెళ్లి జనతా పార్టీలో విలీనం చేసి ఆ రోజు జనతా అద్భుత విజయానికి అటల్ బిహారీ వాజ్పేయి గారి కారణం. దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం రావడానికి ఆయన కారణమే. విదేశాంగ మంత్రిగా అద్భుతంగా పరిపాలన చేసి ఆ యొక్క జనతా ప్రభుత్వ ప్రయోగం విఫలమైతే నిజంగా బాధపడటం జరిగింది. ప్రజలందరూ మనపై విశ్వాసాన్ని ఇచ్చారు. మనం అతి తక్కువ కాలంలో విశ్వాసాన్ని దూరం చేసే విధంగా ఏ విధంగా ఓడిపోతాం. మనం మరొకసారి ప్రయత్నం చేద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్త పార్టీని 1987లో తిరిగి స్థాపించడం జరిగింది. భారతీయ జనసంఘ్ యొక్క వ్యవస్థాపకులు, తర్వాత జనతా పార్టీ కారకులు, తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రారంభించడంలో మొదటి అధ్యక్షులుగా కొత్త ఇతిహాసాన్ని రచించాలనే ఆయన ప్రయత్నాన్ని ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా జాతీయవాదులందరినీ కలిపి అందరం కలిసి ఒక కూటమిగా ఈ యొక్క దుష్ట కాంగ్రెస్ పరిపాలనని అంతమొద్దిద్దామని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నం చేయటం జరిగింది. ఆయన 84లో ఈ దేశంలో ఎన్నికలు జరిగాయి. 83లో ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రావటం, ఆ రోజు కాంగ్రెస్ ని తుడిచిపెట్టుకుపోవటం, తెలుగుదేశం పార్టీ రావటం. కానీ 1984 ఎన్టీ రామారావుపై కుట్ర జరిగి ఆయన్ని పదవి చ్యుతుణ్ణి చేసిన సందర్భంగా ఆయన వెన్నంట నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అటల్ బిహారీ వాజ్పేయి. 1984లో బెంగళూరులో ఏదైతే తెలుగుదేశం ఎమ్మెల్యేల క్యాంప్ పెడితే స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి వెళ్లి మీకు రక్షణగా మేము ఉంటాం, ఢిల్లీలో మీకోసం గట్టిగా మాట్లాడతాం, ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం చేసిన కూట నీతి ఉందో దాన్ని వ్యతిరేకంగా గట్టి ఎత్తున మాట్లాడతాం. ఆ రోజు ఇందిరాగాంధీ ఏదైతే ఆ యొక్క కుట్రలో భాగస్వాములైందో దానిపైన పెద్ద ఎత్తున నిలదీయటం జరిగింది. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎన్టీ రామారావుకి అత్యంత స్నేహ సంబంధం ఏర్పడింది. అదే